నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య వాస్తు నిపుణులు జేఎస్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, శివరాత్రి ఏ రోజు వస్తుంది గురుగారు? మనకు ఫిబ్రవరి 26వ తారీఖు శివరాత్రి. ఓకే, శివరాత్రి అంటేనే విశిష్టమైన పండగ. సో శివరాత్రి ఏ రోజు వస్తుంది, ఆ రోజు చేయాల్సిన పాటించాల్సిన విధి విధానాలు ఏంటి, మా ప్రేక్షకుల కోసం మీరు తెలియజేయరు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. హ్రీం నమ శివాయ. జగత్తు సృష్టిలో ఈశ్వరుడు యొక్క అనుగ్రహం లేనిది ఏది జరగదని, శివాజ్ఞ లేని చీమైన పుట్టదని చెప్పి మనకు చెప్పుకుంటుంటాం. అవును. కాబట్టి ఈశ్వరుడు యొక్క సంకల్పంతోనే ప్రతి విషయాన్ని మనకు జరుగుతూ ఉంటాయి. ఈశ్వరుడు సంకల్పం లేకపోతే ఏ విషయం జరగదు. కాబట్టి ఈశ్వరుడికి అతిపెద్దదైనటువంటి పర్వదినం అని అంటే మహాశివరాత్రి. మనకు అనేక పురాణాల్లో తెలుపబడింది. లింగ పురాణం, శివ మహాపురాణం, బ్రహ్మాండ పురాణం, మత్స్య పురాణం లాంటి పురాణాల్లో విశేషంగా ఈశ్వరుడు యొక్క తత్వాన్ని విపరీతంగా చెప్పబడింది. అంటే ఈ పురాణాల్లోనే శివభక్తులు, తర్వాత శివుడికి ఆరాధన విధానము, ఏ విధంగా ఆరాధన చేయొచ్చు, ఏ విధానంగా ఆరాధన చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి మనకు తెలుపబడ్డ పురాణాలు, మహాపురాణాలు ఇవి. ఓకే. అయితే ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ ఈశ్వర తత్వాన్ని మనం గ్రహించాలి అంటే ధ్యానము, నిత్యము ధ్యాన నిమగ్నంలో ఉండే ఏకైక స్వరూపమే ఈశ్వర స్వరూపం. ఆయన ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ ధ్యాన నిమగ్నంలో ఉండటం వల్ల మరి లోకమంతా కూడా ఎటువంటి స్థితికి చేరుకుంటుంది అంటే, ఆ ధ్యానాన్ని ఎప్పుడైతే ఏకాగ్రతగా చేస్తామో అప్పుడు మనకు త్రికరణ శుద్ధి. త్రికరణం అంటే 3 రకాలైనటువంటి శుద్ధులు ఉన్నాయి. మన గుణాలు కూడా అవే ఉన్నాయి 3. ఆ గుణాలన్నీ కూడా త్రిగుణాత్మకమైన గుణాలు, అన్ని గుణాలను ఉండాలి మనిషికి. త్రిగుణ గుణాలు ఉంటేనే సాఫలీకృతమయ్యి మోక్షాన్ని పొందుతాడు. లేదా మోక్షం కానీ జ్ఞానాన్ని కానీ పొందలేడు. ముఖ్యంగా జ్ఞానాన్ని పొందాలన్నా ఈశ్వర అనుగ్రహం కలవాలి. ఎందుకంటే ప్రముఖ క్షేత్రాలు, అనేక రకాల క్షేత్రాలు మీరు చూస్తుంటారు. శివుడు రకరకాలైనటువంటి అటవీ ప్రాంతంలో కొన్ని, కొండ మీద ప్రాంతంలో కొన్ని, పాతాళ ప్రాంతంలో కొన్ని శివలింగాలుగా స్వామి ప్రకటితమై ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఎక్కడైనా దేవతామూర్తుల్ని మనం చూస్తాం కానీ శివుడిని మాత్రం అలా చూడలేము. వాటికి అభిషేకాలు చేయకూడదని స్వామి ప్రత్యక్షంగా చెప్పారు. వాటికి ఒక నియమబద్ధంగా ఉందని. నిర్వికార రూపం, ఆకారం లేనటువంటి రూపమే ఈశ్వర స్వరూపం. అదే లింగ స్వరూపము. ఈ లింగ స్వరూపాన్ని ఆరాధన చేస్తే కనుక సత్ అంటే మనకు ఫస్ట్ సత్వగుణాన్ని ఇస్తుంది, తర్వాత తమో గుణాన్ని ఇస్తుంది, తర్వాత రజోగుణం కూడా అందులో నుంచే ఉంది. ఎందుకంటే ఈ గుణాలు ఎక్కడి నుంచి వస్తాయండి అంటే, సత్వగుణం అంటే మంచిని మనం ప్రేరేపించాలి అని అంటే ఈశ్వర సంకల్పమై రావాలి. తర్వాత తపస్సుకి నిమగ్నమై ఉండాలంటే ధ్యానం ఆయన దగ్గర నుంచే చూసుకోవాలి. ఆయన దగ్గర ఎలా చేసే త్రికరణ శుద్ధిగా ఉంటుంది కాబట్టి ఆ ధ్యానాన్ని మనం చేయాలి. అట్లాగే ఈ యొక్క రజోగుణం అంటే ఈశ్వరుణ్ణి మనం పొందాలి, ఈశ్వరుడు మనం కావాలి అంటే ఆ ఈశ్వర శబ్దాన్ని మనలో కలుపుకోవాలి అని అంటే రజోగుణం. ఈశ్వరుడు అంటే రుద్రస్వరూపము అని చెప్పబడింది మనకు వేదంలో, రుద్రస్వరూపంగా చెప్పింది. కాబట్టి రుద్రస్వరూపాన్ని ఆరాధన చేయాలంటే నారుద్రో రుద్రమర్చయేత్ అంటే ఈశ్వరుడిగా మనం కావాలి అంటే మనం స్వామిని తదేకంగా ధ్యానం చేయటం ద్వారా ఆ స్వరూపం మీరు ఆరాధన చేసేటప్పుడు చూడండి, శివభక్తులుగా మీరు అదే విధంగా ధ్యానం చేసి ఒక్కసారిగా అభిషేకానికి కనుక వెళ్ళినట్టయితే ఎవరిని ఏది చూడరు. అట్లానే అభిషేకం చేస్తూనే ఉంటాం. నీళ్లు తీసుకోవడం కానీ, పాలు తీసుకోవడం కానీ, పక్కన ఏదోటే వాడితో అభిషేకం చేస్తూనే ఉంటాం. అంటే ఆయన మీద ధ్యాస ఉంటుంది పూర్తిగా. ఇంకా ఎక్కడ మనం ధ్యాస పెట్టాం. ఆ రుద్రస్వరూపం అటువంటి ఆ రుద్ర ధ్యానం చేస్తుంటే రుద్రం మనం అక్కడ ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో రుద్రం చెప్తూ ఉంటామో, ఇంకా స్వామి ఈశ్వరుడు అక్కడ నాట్యం ఆడుతున్నట్టుగా మనకు ఆ యొక్క ఆనందంతో ఉంటారు. ఆ యొక్క ఈశ్వర స్వరూపం అటువంటి తత్వం. కాబట్టి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొందాలి అంటే శీఘ్రంగా కూడా ఫలితం ఇచ్చేటువంటి స్వరూపం అంటే అది ఈశ్వర స్వరూపమే. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ అర్ధనారీశ్వర తత్వాన్ని కూడా తెలియజేస్తుంది. శివశక్యేక స్వరూపం అంటే ఈ పానవట్టం అంతా సూత్రం, సామసూత్రం ఏదైతే ఉంటుందో లింగానికి చుట్టూతా అది అమ్మవారిని. లింగ స్వరూపం పైన పిండి రూపంలో ఉండేటువంటి ఏదైతే ఉంటుందో అది పిండి రూపంలో. అంటే మీరు ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాల్సింది, వైష్ణవీదేవి అమ్మవారు ఉంటుంది.
వైష్ణవి వెళ్ళి ఉంటారు, జమ్మూలో ఉంటుంది అమ్మవారు. ఆడి పిండి రూపాల్లో ఆరాధన చేశారు అక్కడ భక్తులు. అమ్మవారిని నిర్వికార రూపంగా పిండి రూపంలో ఆవాహన చేసి పూజ చేశారు అక్కడ ఆరాధనా క్రమంలో అక్కడ. అలానే ఇక్కడ కూడా మనకు తోచినటువంటి పిండి ఏదైనా కలుపుకొని లింగాకారంగా చేసుకొని దాన్ని కూడా చేసుకోవచ్చు అభిషేకానికి. అయితే రకరకాల యుగాల్లో రకరకాల లింగాలకు ఆరాధన జరుగుతుంది. ప్రస్తుత కాలం పాదరస లింగానికి కూడా చేస్తున్నారు. పాదరస లింగానికి చేయటం వల్ల ఏంటంటే ఆరోగ్యం బాగుంటుందని చెప్పి ఈ పాదరస లింగం మనం దొరకడం కష్టం, కానీ ఆ పాదరస లింగంతో అభిషేకం చేస్తే కనుక. అయితే కొంతమంది ఇప్పుడు కాలంలో మనం పాదరసాన్ని లింగాన్ని తయారు చేసుకునేటప్పుడు మట్టితో లింగం తయారు చేస్తారు వల్మీకంతో. ఆ వల్మీకంతో తయారు చేసినప్పుడు దానిలో కొంత ఈ యొక్క పాదరసాన్ని కలుపుతారు. పాదరసం కలపడం వల్ల ఏమవుతుంది అంటే మనకు కామ్యం ఏదైతే అనుకొని కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు అభిషేకం అని, ఆ కామ్యం శీఘ్రంగా ఫలించాలి, పాదరసంలాగా మళ్ళీ మనకు అది రాగాలి, ఆ యొక్క కోరిక నెరవేరాలి శీఘ్రగతిన అని చెప్పబడుతుంది. అదే కొంతమంది పాదరసాన్ని కూడా కలుపుతారు లింగాకారం చేసేటప్పుడు. ఇది కాకుండా ఇంకా మనకు సద్యోజాతాది పంచబ్రహ్మలు అంటే ఆ ఈశ్వరుడు తత్వాన్ని గ్రహించాలంటే సద్యోజాత పంచముఖాలు ఉంటాయి స్వామికి. ఆ పంచముఖ ధ్యాన శ్లోకం చేసినా చాలు. రుద్రం ఎవరైతే అందరూ పఠించాల్సిన విధానం కూడా ఉండదు, ఎందుకంటే అది వేదమంత్రం కాబట్టి. సద్యోజాతి విధానంగా ఏదైతే ఉంటాయో ఆ విధానంలో స్వామిని ఆరాధన చేయడం కూడా చాలా మంచిది. ఈ శివరాత్రి మనం చూసుకున్నట్టయితే లింగోద్భవ కాలం ప్రత్యేకంగా చెప్పబడింది. ఎందుకంటే స్వామి విష్ణుమూర్తి బ్రహ్మ ఇద్దరు నేనంటే నేను గొప్ప స్థితికారుడు నేను కదా, ఒక జీవికి స్థితిని ఇచ్చేటువంటి వాడిని నేను అని ఆయన అంటారు. నేను జీవిని పుట్టించే క్రమం నాది అని చెప్పి దాని యొక్క విధి విధానాలు ఉండాలి, నేను ఒక ప్రభావంతో చూపిస్తాను బ్రహ్మగారు అంటాం. ఇలా ఇద్దరు మాట పోట్లాటల వల్ల ఒక కొండ మాదిరి నిలువెత్తున్నటువంటి ఈ యొక్క శివలింగాకారం రావటం, దాని ఆదం అంచెం తెలుసుకున్నవాడే ఆధిపత్యానికి అర్హుడని చెప్పటం, అలా జరిగినటువంటి సంఘటనే మహాశివరాత్రి. ఈ యొక్క మహాశివరాత్రి మనకు తెలుపాల్సింది ఏంటంటే ముఖ్యంగా లింగోద్భవ కాలం, అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాలం ఉంటుంది. అందుకనే ఆ రోజు మనం జాగరణ చేసి శివారాధన ఎవరైతే చేస్తారో లింగోద్భవ సమయంలో స్వామిని ఎవరైతే ఆరాధన చేస్తారో ఆ సమయంలో సాక్షాత్తు ఈశ్వరుడు వాళ్ళకి శివ సాయుధ్యాన్ని ఇస్తారు అని చెప్పి తదేక ధ్యానం చేస్తూ ఆ బ్రాహ్మీ ముహూర్తం వరకు కనుక అఘోరాత్రం అంటారు. అఘోరాత్రం అంటే అహో అంటే మనకు 6 కాలాలు ఉంటాయి. 6 కాలాల్లో చాలా అద్భుతమైన కాలం ఈ యొక్క లింగోద్భవ కాలం. ఈ లింగోద్భవ కాలంలో కనుక అర్చన చేస్తే కనుక సాక్షాత్తు ఈశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని కురిపిస్తాడు అని చెప్పి మనకు పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి లింగోద్భవ కాలం అప్పుడు జాగరణ చేయమని, ఆ జాగరణ సమయంలో ఈశ్వర ధ్యానం చేసుకోమని, లేదా శివ కళ్యాణ వినోదాన్ని చూడమని, లేదా శివుడికి సంబంధించినటువంటి కథలు వినమని చెప్పబడింది తప్ప మనమేమో జాగరణ చేయమంటే పండ్లు తినడము లేదా టీవీ చూడటము, ఆ టీవీలో మంచిని చూస్తే పర్వాలేదు, ఏదో శివకథలు లాంటివి శివలీలలు లాంటివి చూస్తే మంచిది. కానీ అందులో వీళ్ళు రకరకాల సినిమాలు చూడటం, ఇక జాగరణ చేయాలంటే లేకపోతేనా వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవటం తప్ప ధ్యానం అనేది లేదు. ఇంకో విశేషం ఏంటంటే మనకు శివరాత్రి అంత పర్వదినం ఇంకోటి లేదు. ఎందుకంటే విచిత్రం ఏంటంటే ఇక్కడ మనకు శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి విషయం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. మనకు ఈశ్వరుడు స్వరూపం విష్ణుమూర్తి గాను, విష్ణుమూర్తి స్వరూపం ఈశ్వరుడు గాని చెప్పబడింది. మీరు చూడండి, మన ఇక్కడ ఎక్కడైనా కూడా ఆరాధన చేసే క్రమంలో ఏకాదశి విష్ణుమూర్తి ప్రీతి అని అంటాం, చతుర్దశి తిథి విష్ణు ప్రీతి అని చెప్తాం. అసలు యాక్చువల్గా చతుర్దశి ప్రీతి విష్ణుమూర్తి, ఏకాదశి ఏకాశరుద్రులు అని అంటాం, అది ఈశ్వర ప్రీతి. చూడండి ఇక్కడ కూడా మీకు ఏకాదశి తిథిని విష్ణుమూర్తికి కేటాయించడం, చతుర్దశి తిథిని శివునికి కేటాయించడంలో ఉన్న అంతరార్థం ఏంటి అంటే చతుర్దశ భువనాధీశ్వరుడు విష్ణుమూర్తి అని అంటాం, కానీ ఇక్కడ శివుడిని ఆరాధన చేస్తాం. ఏకాదశి తిథిని ఏకాదశి ఒక కన్య జన్మించడం వల్ల జరిగినటువంటి వ్రత నియమాలు జరిగినాయి ఏకాదశి తిథికి, కానీ అక్కడ మాత్రం మనం విష్ణుమూర్తి ఆరాధన చేస్తాం. అంటే అది ఈ శివకేశులకు అభేదం ఎప్పుడు చెప్పకూడదనే శాస్త్రం చెప్తుంది. కాబట్టి శివరాత్రిలో అందరూ కూడా శివ ధ్యానం చేస్తూ తోచిన విధానంగా స్వామిని కనుక అర్చన చేస్తే చాలా విశేష ఫలితాలు ఉంటాయి, శివ సాయుధ్యాన్ని పొందుతారు. ధన్యవాదాలు గురుగారు. అంటే శివరాత్రి గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.
సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కిరణ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.